బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అనేక కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. గత 15 రోజులుగా ఈ ముగ్గురు కూడా అంటే ఎస్ఐ, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళు ఎక్కువగా కాల్స్ మాట్లాడినట్టుగా వాట్సాప్లో చాట్ చేసినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అయితే ముగ్గురు కలిసి ఒకేసారి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? క్షణికావేశంలోనే ఈ పని చేశారా, లేక దీని వెనక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? వీటన్నిటి మీద మనకు క్లారిటీ ఇవ్వడానికి నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ముగ్గురు చనిపోయారు మేడం. ఒకవైపు ఎస్ఐ సాయి కుమార్, ఇంకొక వైపు చూస్తే కానిస్టేబుల్ శృతి, ఇంకొక అతను కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్. వీళ్ళందరూ కూడా దాదాపు ఒకే చోట పని చేసిన వాళ్ళు. ఇలా ఈ ముగ్గురు చనిపోవడం మీద అసలు ఏం జరిగింది అనే దాని మీద ఎవరికి కూడా ఒక స్పష్టత అనేది రావట్లేదు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి దీనికి సంబంధించి? ఏం లేదండి, దీని మొత్తం బ్యాక్ అండ్ స్టోరీ వివాహేతర సంబంధం, సింపుల్. దానికి 3 కుటుంబాలు బలైపోయాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ఈ సాయి కుమార్ భార్య మళ్ళీ ఇప్పుడు గర్భవతి, ఇంతకుముందు ఒక బాబు ఉన్నాడు. పైగా సాయి కుమార్కి ఇంకా బాధ్యతలు కూడా ఉంటాయి కదా, భార్య కాకుండా తల్లిదండ్రులు. అటు నిఖిల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, ఎన్నో బాధ్యతలు ఉన్న నిఖిల్, అలాగే ఈ అమ్మాయి శృతి వాళ్ళ తల్లిదండ్రులు, తోబుట్టులు, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. అసలే ఆ అమ్మాయి జీవితం ఒక పెళ్ళి, విడాకులు, దానికి సంబంధించిన బాధలో ఆ అమ్మాయి ఉండొచ్చు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా మా తర్వాత మా అమ్మాయికి తోడెవరు అనే ఒక వ్యధలో వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని బాధ్యతల్లో ఉన్నవాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరించారు? చట్టానికి లోబడి ఎందుకు లేరు వీళ్ళు? ఎందుకు ఇగోనా ఇక్కడ? స్వార్థమా, కోపమా, ద్వేషమా? ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నాయి ఈ స్టోరీలో. మామూలుగా మనకి వార్తాపత్రికల ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ తెలిసిన వాస్తవాలు అని చెప్పబడుతున్న వాస్తవాలు ఏంటి అంటే, ఒక ఎస్ఐ ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అప్పటికే అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డివోర్సీ అయ్యి కానిస్టేబుల్ శృతి ఉంది. అలాగే ఆ ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు. ఈ కంప్యూటర్ ఆపరేటర్ మధ్యవర్తిత్వంతో వీళ్ళిద్దరికి స్నేహం కుదిరింది అని చెప్పి రాశారు. అయితే ఈ స్నేహం ఇలా ఉండగా మరి అతను ఆమెని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనేది ఒక మాట. మరి భార్య ఉండగా ఎలా చేసుకుంటానన్నాడు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చను. అయితే ఈమె కాస్త సర్దుకుపోతే ఒక సంబంధాన్ని కొనసాగిద్దామని అనుకున్నాడేమో అతను. భార్య ఎలాగూ సర్దుకుపోవాల్సిన అవసరం ఆవిడికి లేదు, కానీ ఈమె అనధికారిక సంబంధమే కాబట్టి, వివాహేతర సంబంధం కాబట్టి ఈవిడ ఒప్పుకుంటుంది అని అతను అనుకుని ఉంటాడు. సరే, అక్కడ ఏదో తేడాలు వచ్చి ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళ మధ్యలో మాటలు జరిగాయని తెలుస్తుంది. ఈ సందర్భంలో అసలు నీ వల్ల ఇలా జరిగింది అని ఆ అమ్మాయి నిఖిల్ని అనుండొచ్చు. సరే, దానికి బాధ్యతగా ఎందుకో మనిద్దరమే పెళ్లి చేసుకుందాము అనే ఉద్దేశంతో తెలుగు సినిమాలో ఒక బరువైన డైలాగు ఆయన కూడా చెప్పుంటాడు. సరే, దానికి ఆవిడ కరిగిపోయి సరే వాళ్ళిద్దరూ మళ్ళీ స్నేహంగా ఉండటం మొదలెట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనికి ఏ ఒక్కరి నుంచి వ్యతిరేకత ఉండటానికి వీల్లేదు. చట్టపరంగా కావచ్చు, సాంఘిక పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఏ అడ్డంకులు లేవు వాళ్ళిద్దరి పెళ్ళికి. కానీ సైంధవుడిలాగా ఈ ఎస్ఐ అడ్డం పడ్డాడు. నువ్వు చేసుకోవడానికి వీల్లేదు అతన్ని, నువ్వు నాదానివి, నాదానిలా ఉండాలి,
నాకు భార్య ఉంటే ఏమైంది, నువ్వు నా ఆస్తి, నా ప్రాపర్టీ. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ అవుదాం అనుకున్నాడు. అక్కడ నువ్వు పెట్టవు, పెట్టేవాళ్ళని పెట్టనివ్వవు ఏంటి అనే ఉద్దేశంతో ఆవిడ అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లు చేసేసాడు ఇతను. చేసేసరికి ఇక ఆ విషయం అయ్యి అతను కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ వచ్చిన దరిమిల అతని కదలికల గురించి చూస్తే అతను తన సొంత కారులో, ఆఫీస్ కారు కాకుండా పలానా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరితోనూ కలిసి మాట్లాడినంత వరకు ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు చెరువుగట్టు దగ్గరికి రావటము, అక్కడ చెప్పులు అవి అక్కడ విడిచి ఫోను అవి విడిచి వీళ్ళు వాగ్వాదం జరిగినట్లు ఆనవాళ్ళు కనిపిస్తుంది అని అంటున్నారు. అయితే ఆవిడ ఆవేశంతో చెరువులో దూకితే ఆమెను రక్షించటానికి వీళ్ళు కూడా దూకారా, లేకపోతే కట్టగట్టుకునే వీళ్ళు దూకారా అనేది మనకి తెలీదు. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఇంకొంతమంది ఊహాగానాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చాలా దెబ్బలు ఉన్నాయంట, ఇంకెవరన్నా చంపి పడేశారా, ఏదైనా ఇంకొక 4 రోజులు ఆగితే అటాప్సీ రిపోర్ట్ వస్తుంది, దానిలో తెలుస్తుంది. అది ప్రధానం కాదు. ఇక్కడ ప్రధానమైంది ఏంటి అంటే ఒక చట్టం తెలిసిన మనుషులు ఇద్దరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడంటే నిఖిల్కి కూడా చట్టాలు తెలిసి ఉండొచ్చు. చట్టాలు తెలిసిన ముగ్గురు ఇలా అపసవ్య మార్గంలో వెళ్ళి ఇలా జీవితాలని అంధకారంలోకి, చనిపోయిన వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, చనిపోయాక ఏం తెలుస్తుంది, ఏం తెలీదు. ముగ్గురు బాగా చదువుకున్న వాళ్ళు, బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, సమాజానికి ఎంతో చెప్పాల్సిన వాళ్ళు, వాళ్ళే ఇంకా తమ సమస్యను తాము పరిష్కరించుకోలేక మిగతా వాళ్ళకి ఏం చెప్పలేక సూసైడే శరణ్యం అనుకున్నారంటే అసలు ఇది కరెక్టేనా? అసలు ఇప్పుడు ఇది శరణ్యం అనుకోవటం కాదండి. మామూలుగా ఒకసారి గాంధీజీని ఒక తల్లి కొడుకు వచ్చి కలిశారు. తల్లి చెప్పింది, పిల్లవాడు చక్కెర తింటున్నాడు, వద్దంటే వినట్లేదు, అదే బెల్లం తింటున్నాడు, అదే కావాలని మారాన్ చేస్తున్నాడు అంటే 1 వారం ఆగి రమ్మని చెప్పారు ఆయన. 15 రోజులు మళ్ళీ వెళ్తే తప్పు నాన్న, తినకూడదు, దానివల్ల ఏం జరుగుతుంది ఏంటి చెప్పి పంపిస్తే ఆ తల్లి అడిగిందంట, ఇదేదో ఆ రోజు కూడా చెప్పొచ్చు కదా అయ్యా, మళ్ళీ ఇంకోసారి వచ్చేవాళ్ళం కాదు కదా అంటే, కాదు నేను తింటాను, నేను మానటానికి ప్రయత్నించటానికి 1 వారం రోజులు పట్టింది నాకు నమ్మకం వచ్చింది నేను తినను అని. నేను తింటూ బాబుకి తినొద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ రమ్మన్నాను అని చెప్పారు. ఇట్లాంటివి మనం నేర్చుకోవాలి. ఇవాళ మనుషులు ఎవరు కూడా చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా చేస్తున్నారు. మనసులో ఉన్నది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. అందువల్లనే ఎక్కువ సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు ఈ సదరు ఎస్ఐ పోలీస్ స్టేషన్కి ఇలాంటి కేసు ఒకటి వచ్చింది అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? ఏమని చెప్తాడు? వృత్తిలో భాగంగా అబ్బబ్బబ్బా అట్లా చేయకూడదు, చేస్తే కుదరదు, అది ఇది అని చెప్తారు. ఈలోపు ఇంకొకడు ఎవడో వచ్చి పక్కన, అది కాదయ్యా సుప్రీంకోర్టే చెప్పింది వివాహేతర సంబంధాలు తప్పు కాదని. తుస్సు. ఇవాళ పోలీస్ స్టేషన్లో పోలీసుల పరిస్థితి ఎంత హాయిగా ఉందంటే, ఇదివరకు ఏ భార్య అన్న వచ్చి మా భర్త ఇట్లా చేస్తున్నాడంటే వాడిని పిలిచి 4 చివాట్లు పెట్టి వీలైతే 2 పీకి ఏదో మంచి చెడు చెప్పి పంపించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఈ 2017లోనో 18లోనో ఆ గొప్ప తీర్పు వచ్చిన దగ్గర నుంచి అందరికీ పని తగ్గిపోయింది. ఎవరూ చెప్పాలని అనుకోవట్లా. కానీ ఆ తీర్పులో ఇంకా చాలా ఉన్నాయి. అవి వదిలేసి కన్వీనియంట్ అయిందే పట్టుకుంటున్నారు మన వాళ్ళు. కానీ అసలు ఆ మాటే తీసేయాలని ఇన్ని కేసులు చూశాక రోజు రోజుకే అనిపిస్తుంది ఏదైనా ఒక సవరణ కావాలి ఆ సుప్రీంకోర్టు తీర్పుకి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎంతో కొంత సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇప్పుడు మగవాళ్ళకి ఎంత అవకాశం అంటే అండి, ఈ చట్టం ఏ భార్య అయినా భర్తను ప్రశ్నిస్తే నీకు నచ్చట్లేదు కదా విడాకులు తీసుకో అంటే, విడాకులు తీసుకోవడానిక పెళ్లి చేసుకుంది? ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నారో నిజంగా. విడాకులు తీసుకోవడానిక
పెళ్ళిళ్ళు చేసుకుంటుంది, నీకు బోళ్ళు కట్నం ఇచ్చి చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగాలు మానుకుని నీతో పిల్లల్ని కానీ ఇప్పుడు రేపు పొద్దు నుంచి ఆమెను సెకండ్ హ్యాండ్ అంటారు. అవును, నీకున్న అవకాశాలు మహిళకు ఉంటాయా? మరి అసలు చట్టాలను ఇలాంటి తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు వాళ్ళని ఏమనాలి అసలు? నిజమే, మహిళ భార్య గురించి నిజంగా ఆలోచించట్లేదు. ఈ రోజు రీసెంట్ కూడా మళ్ళీ అలాంటి తీర్పే వచ్చింది వేరే కేసులో కూడా అదే తీర్పు వచ్చింది. ఇది ఎంత కుటుంబాలను నాశనం చేస్తుంది. ఈ మాత్రానికి పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు అనుకోరు? అసలు వివాహ వ్యవస్థ ఏమవ్వాలని? కరెక్టే. సహజీవనం తప్పు కాదంటున్నారు, సహజీవనం వివాహేతర సంబంధాలు తప్పు కాదంటున్నారు, రేప్ కేసులు పెట్టద్దంటున్నారు. మరి ఎట్లా అసలు ఇట్లా? ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి, ఆ భార్య పరిస్థితి ఏంటి చెప్పండి? ఒకవేళ ఇది జరగకుండా ఆమె గనక ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళింది అనుకోండి, ఏం బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తారా ఆవిడకి? సర్దుకుపో, ఎక్కువ మాట్లాడకు, మాట్లాడితే నిన్నే విడాకులకు కేసు వేయమంటారు, అప్పుడు నీకు భరణం కూడా రాదు. నిజమే, ఆడవాళ్ళని ఇలాగే చేస్తారు. ఇలా అడకత్తర్లో పోక చెక్కలాగా చేసేస్తున్నారు, ఆడుకుంటున్నారు ఒక రకంగా. అందుకోసం ఏంటి అంటే, ఇలా వివాహేతర సంబంధాల్లోకి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ చేతులతో వాళ్ళు నిప్పులు పోసుకున్నట్లు. ఇప్పుడు ఇతనికి గనక ఈ ఇగో లేకపోయినట్లయితే, నువ్వు ఎప్పటికైనా నాదానివి అనే మాట గనక అనకుండా ఉండున్నట్లయితే, అతని కుటుంబంతో అతను పైగా అతని దుర్మార్గం చూడండి. అటువైపు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిన తర్వాత అక్కడ భార్యతో చక్కగా కాపురం చేసుకున్నాడు, మళ్ళీ బిడ్డను కనబోతున్నాడు, కానీ మళ్ళీ ఈ అమ్మాయి కావాలి. అవును, ఈ అమ్మాయి మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకోకూడదు, ఇష్టపడకూడదు, వాళ్ళిద్దరికి మళ్ళీ ఇంకో జీవితం ఉండకూడదు. ఎంత స్వార్థం అసలు! ఈ కేసు అండి జానీ మాస్టర్ కేసుతో కంపేర్ చేయొచ్చు. జానీ మాస్టర్ కేసు కూడా ఇంతే. ఆ అమ్మాయి దోమన అమ్మాయి బతుకుతుంది, మంచో చెడో పాత విషయాలన్నీ వదిలేసేసి ఆ అమ్మాయి సీరియస్గా, ఆ అమ్మాయి ప్రొఫెషనల్, ఆ అమ్మాయి బతుకుతుంటే వెళ్ళి నువ్వు ఈ పుష్ప సినిమా సెట్లోనే వెళ్ళి కొట్టింది అమ్మాయిని. అందుకే కేసు అయింది, లేకపోతే అసలు అమ్మాయి కేసు పెట్టేది కాదు. అంతకుముందు మానసికంగా హింసించాడు, శారీరకంగా వేధించాడు, ఫైనాన్షియల్గా తనదే పెత్తనం చేసుకున్నాడు. ఇన్ని చేసినా కానీ ఆ అమ్మాయి నోరు మూసుకుని ఉండి ఆ తర్వాత ఏదో భార్యాభర్తల మధ్యలో జరిగిన ఒప్పందాల్లో భాగంగా నువ్వు ఆ సంబంధాన్ని వదులుకోవాలి అంటే జానీ మాస్టర్ వదులుకున్నాడు, హ్యాపీగా కుటుంబంతో చిల్లైపోతున్నాడు, బాగానే ఉన్నాడు హ్యాపీగా. ఆవిడ కాళ్ళకి దండాలు కూడా పెట్టేశాడు ఒకసారి ఒక స్టేజ్ ప్రోగ్రాంలో. భార్యకి దేవతలాగా అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంత బాగున్నప్పుడు నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వెళ్ళి అమ్మాయిని కొట్టబట్టే కదా అమ్మాయి ఇంకా విసిగిపోయి ఇంకా వేరే మార్గం లేక పోలీసులను ఆశ్రయించింది. ఈ మొన్నటిదాకా ఏం మాట్లాడారు పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది, అమ్మాయే కదా ఇష్టంగా ఉంది, ఆ అమ్మాయే కదా ఒక అత్యాచారం చేసిన వ్యక్తితో అంత సంతోషంగా ఎలా ఉంటుంది, ఇలాంటి 100 లా పాయింట్లు లాగారు. ఇప్పుడు వేధింపులు నిజమే అని చెప్పి ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు చెప్పండి వచ్చి ఏం చెప్తారు? అందుకని ఈ అహంకారమే, ఈ అహమే మనుషుల్ని దెబ్బతీస్తుంది. ఎంతటి వాళ్ళైనా చట్టం ముందో, న్యాయం ముందో, ధర్మం ముందో, నైతికత ముందో తల వంచాల్సిందే ఎవరైనా సరే. ఎవరు ఇక్కడ హీరోలు కాదు. అవసరమైతే పరిస్థితులు అడ్డం తిరిగితే అందరూ జీరోలే. అలా ఆలోచించిన వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు. నిజమే మేడం. ఈ అహంకారం కనుక లేకపోతే ఈ ఇద్దరు జీవితాలు ఇలా అయ్యేవి కాదు. కాకపోతే వాళ్ళు బతికున్నారు, వీళ్ళు చచ్చిపోయారు, అంతే తేడా. కానీ ఇప్పుడు భార్య మీద కూడా ఉంది కేసు. జానీ మాస్టర్ విషయం ఆమె చేసింది. ఆమె చేసి పైగా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మీడియా ఛానల్స్కి కొని ఆ అమ్మాయి చెడ్డతనం గురించి పుంకాలుగా చెప్పించారు. ఎంత చెప్పినా ఎంత చేసినా నిజం నిప్పు లాంటిది. ఆ అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపించింది. ఎంత హెరాస్ చేశారు. ఏదో ఒకరోజు అయ్యగారు ఎప్పుడో ఒకరోజు ఏదో మత్తులో బాంబేలో ఆ రోజు హోటల్లో అని కథ మొదలెట్టుంటాడు. అదే అమ్మాయి చక్కగా రికార్డ్ చేసి ఉంటుంది. దొరికిపోయింది. అలాంటి ఇంకెన్ని ఉన్నాయో. అవును. అందుకని మనం చాలా సింపుల్గా తీసుకుంటున్నాం కానీ ఈ విషయాన్ని
ఈ అహంకారంతో నేను మగవాడిని, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక మనస్తత్వంతో చేసే వాళ్ళందరూ వాళ్ళు నష్టపోయేది కాకుండా వాళ్ళ పక్కనున్న వాళ్ళు కూడా నష్టపరిచి బాధ్యతలు మర్చిపోయి ఇలా చేసేవాళ్ళు ఏ శిక్షకైనా అర్హులే. వాళ్ళ అతను చనిపోయి బతికుండి కేసు పడి ఉంటే గనక బ్రహ్మాండంగా ఉండేది. అసలు ఇలాంటివి చూసి ఎవరైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పదలుచు. కేసుల వరకు వెళ్ళలేక ఇలాగా నరకం వరకు ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా నిజంగా నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ సూసైడ్ వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు చనిపోయినంత మాత్రాన తప్పులన్నీ చెప్పారు సొసైటీకి. వీళ్ళు ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి? ఒక బాధ్యత గల ఉద్యోగస్తులు బతికి కనీసం చేసిన తప్పుని సరిదిద్దుకున్నా బాగుండేది. పైగా వీళ్ళందరూ కూడా చూస్తే చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళ కష్టపడే ఉద్యోగాలు సంపాదించుకొని తినే టైంకి ఇవన్నీ ఏంటి? అసలు వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం దొరకటం ఎంత కష్టంగా, అక్కడ కానిస్టేబుల్ ఉద్యోగం అయినా సరే. నిజమే. అందుకని ఇలాంటివి చూసైనా సరే కనువిప్పు కలగాలని చెప్పి నేను నిన్న మీటింగ్ చూశారు కదా, మీరు చూశారు, అందరం ఫాలో అయ్యాము. అయితే దిల్ రాజు లాంటి వాళ్ళు వచ్చేసి అంతా సానుకూలంగా జరిగింది, రేవంత్ రెడ్డి బాగా సపోర్ట్ చేశారు అంటున్నారు. కానీ మరికొంతమంది మాత్రం బయట ఆఫ్ ద రికార్డ్ ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు ఈ సినిమా పెద్దలు సరిగా వ్యవహరించారా, సమర్థవంతంగా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించారా అంటే గనక మనకి వచ్చే సమాధానం చాలా భిన్నంగా వస్తుంది. మామూలుగా ఏంటి అంటే దిల్ రాజు గారు చెప్పిన దాని ప్రకారం ఫలప్రదమైనవి అన్నంతగా సక్సెస్ఫుల్గా చేసి వచ్చాము అన్నంత మాత్రం ఆయన చెప్పారు. కానీ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు మీరు మాట్లాడింది బాగానే ఉంది. ఐక్యంగా వెళ్ళారు 46 మంది, బాగుంది. ఈ 46 మందిలో వెళ్ళవలసిన వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారా, వెళ్ళలేదా? చిరంజీవి యుద్ధము అంటే మీన్స్ సరిగా మాట్లాడడానికి వెళ్ళారా లేదా? చిరంజీవి గారేరి, బాలకృష్ణ గారేరి, పెద్ద నటులైన మహేష్ బాబు ఏరి, మరి ప్రభాస్ ఏరి, అలాగే ఇంతకు ముందు పనిచేసిన ఎఫ్డిసి చైర్మన్గా చేసిన ఆయన ఉంటారు కదా, బంగారు బాబు గారు అంటారు, కృష్ణ గారి బ్రదరు ఆదిశేషగిరిరావు, ఆయనేరి. అలాగే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఏడి. మరి ఆయన పటాటోపము, ఆయన గొప్పతనాలు చూసే కదా ఆయనకి రెండోసారి ఎలక్షన్ లేకుండా కూడా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ఆయన ఏదో బిల్డింగ్ కట్టించేస్తాడు, అవసరమైతే సొంత డబ్బులతో కూడా బిల్డింగ్ కట్టిస్తాడని ఆశతో కదా గెలిచాడు. ఆ మాట చెప్పి కదా గెలిచాడు. 2 సంవత్సరాలు అయినా కట్టలేదు, మళ్ళీ 2 సంవత్సరాలు ఇచ్చారు ఆయనకి. ఆయనకి జీవితకాలం ఇచ్చినా కానీ ఆయన బిల్డింగ్ కట్టడు. కానీ అలాంటి ఆయన కూడా కనీసం బిల్డింగ్ సంగతి దేవుడెరుగు. నిన్న ముఖ్యమంత్రితో మాట్లాడడానికి రావచ్చుగా. వాళ్ళ ఇంట్లో గొడవలనే ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. అది వేరే విషయం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో గొడవలు ఉన్నంత మాత్రాన వృత్తికి అన్యాయం చేస్తావా నువ్వు? ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఆటల మధ్యలో తండ్రులు చనిపోయారని ఫోన్లు వస్తాయి, వాళ్ళు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తారా? ఆ గేమ్ ఆడి వస్తున్నారా? ఆడే వస్తారు. మరి అలాంటప్పుడు అసలు మంచు విష్ణు ఏడి లేదు? మిగతా మెంబర్స్ ఉన్నారు కదా, మా మెంబర్సు, వాళ్ళల్లో ఎంతమంది వచ్చారు? ఏం తమాషాలు చేస్తున్నారు అసలు? మీరు ఐక్యంగా లేరు. ఐక్యంగా ఉండి ఉంటే గనక సంవత్సరం అవుతుంటే ఇప్పుడా కలిసేది ముఖ్యమంత్రిని. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అవసరాలు ఉంటాయి, ఇండస్ట్రీ కోసం ఉంటుంది, ప్రభుత్వం కోసం కూడా ఉంటుంది. మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాము, చేతనైనంతా ఇతోధికంగా సాయం చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పొచ్చు. వాళ్ళేమో మేమున్నాము, పరిశ్రమ మాకు చాలా ఇంపార్టెంటు అని భరోసా ఇస్తుంది. అంటే మీరేమంటున్నారు మేడం, ఈ ప్రభుత్వానికి ఇలాగే ఇండస్ట్రీకి ఈ ఘటనకి ముందు నుంచే గ్యాప్ ఉందంటున్నారా? ఉంది. ప్రభుత్వానికి ఇండస్ట్రీకి గ్యాపే కాదు, అసలు ఇండస్ట్రీలో వాళ్ళకే గ్యాప్ ఉంది. ఇండస్ట్రీలోనే ఒకరికొకరికి గ్యాప్స్ ఉన్నాయి. అందుకే ఎవరికాళ్ళు ఏమనుకున్నారు అంటే మా ఇంట్లో సమస్య వస్తే మేము చూసుకుంటాం, మా లాబీ మాకుంది.
అందరితో కలిసి వెళ్ళేదేంటి? అందరితో కలిసి వెళ్తే నా వాల్యూ ఏంటి? నలుగురితో నారాయణ అంటే ఏం బాగుంటుంది? ఏకోన్ నారాయణ అంటే బాగుంటుంది కానీ అని డిసైడ్ అయ్యారు వీళ్ళు. అని ఎవరికి వాళ్ళు ఎవరి సినిమాకి అవసరమైనప్పుడు వాళ్ళు వెళ్ళి అడిగి తాయిలాలు తెచ్చుకున్నారు. అలా కాదు, ఇది ఇండస్ట్రీ, 24 క్రాఫ్ట్స్. ఈ ఇండస్ట్రీ అయినా మామూలు ఇండస్ట్రీయా? కోట్ల వ్యవహారం. ఎంత ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది? థియేటర్ల మీద ట్యాక్స్ వస్తుంది, సినిమాల టికెట్ల మీద ట్యాక్స్ వస్తుంది, అక్కడ అమ్మే సోడాల దగ్గర నుంచి, శనక్కాయల దగ్గర నుంచి, ఒక్కపడి ప్యాకెట్ల దగ్గర నుంచి అన్ని విషయాలు ఆదాయం వచ్చే పనులేగా, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. మరి ఇలాంటి పరిశ్రమని మీరు ఈ విధంగా ఎవరికి నచ్చినట్లు వాడు నాదులు లేని నెయ్యంలాగా వదిలేసేస్తే, ఒకప్పుడు ఇండస్ట్రీ ఇలాగే ఉందా? ఇండస్ట్రీ పెద్దలు ఇలాగే ఉన్నారా? లేరు కదా. మరి మీరెందుకు ఇలా ఉన్నారు? సరే ఉన్నారు, అయిపోయింది. ఒక కష్టం వచ్చే వరకు మీరు ఐక్యం కావాలి అనుకోలేదు, ఐక్యం అవ్వాల్సిన అవసరం లేదులే అని ఊరుకున్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు అవసరం పడింది. సరే, దిల్ రాజు గారు పాపం దయదలిచి ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. మీరందరూ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కనీసం ఏమండి, థియేటర్ల దగ్గర ఇట్లాంటి గొడవలు జరగటం సహజం అండి, జరిగాయండి ఇంతకుముందు కూడా. మేము మా ఫ్యాన్స్ని వదులుకోమండి, మేము ఇచ్చుకునే సహాయం మేము ఇచ్చుకుంటామండి. కానీ లేదు, ప్రెస్కి ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం మన ఆత్మతృప్తి కోసమైనా మాట్లాడాలి కదా. అంటే ఈ మొత్తం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా ఉద్దేశంలో 11th ముద్దాయి అల్లు అర్జున్. 11th ముద్దాయిని ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నట్లు ఇంట్లోకి వెళ్ళి పట్టుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది? రమ్మంటే రాడా? ఆయన ఏమన్నా పారిపోతానని చెప్పాడా మీకేమన్నా? ఆయన ఏమన్నా టికెట్ కొనుక్కున్నాడా వేరే దేశానికి? వెళ్ళాడు కదా. అసలు ఈ ఘటన జరగటానికి ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటం కోసమే ప్రభుత్వం పెద్దలు వాళ్ళ ఇష్టారీతిని ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మీరు కనీసం ఆలోచన చేసుకుంటున్నారా? ఎందుకు వచ్చిందంటే మీ అందరి మధ్యలో ఐక్యత లేదు కాబట్టే రెండో వాళ్ళకి ఈ మాత్రం అవకాశం దొరికింది. సరే, దొరికింది, వెళ్ళారు, మాట్లాడారు, అయిపోయింది, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అసలు వీళ్ళు నిజంగా ఇంత ఐక్యంగా వెళ్ళారు కదా, ఈ ఐక్యత ఇలాగే కొనసాగుతుందిగా మనసు అనుకుంటే బయటికి రాగానే వాళ్ళ రంగులు మళ్ళీ చూపించారు. మేము విడిగానే ఉంటాము, మేమేం కలిసి ఉండము, మాకు కలిసి ఉంటే ఏంటి లాభం, విడివిడిగా ఉంటేనే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత లాభాలు ఉంటాయి, ఇక్కడ మిగతా అంతా గాలికి పోయినా పర్వాలేదు అన్నట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంటు. అసలు మీటింగ్కి వెళ్ళనోళ్ళు స్టేట్మెంట్లు, ఎల్లోళ్ళంటే వెళ్ళిన ఉత్సాహంలో ఇచ్చారు స్టేట్మెంట్లు అంటే అర్థం ఉంది. ఎల్లనోళ్ళు మాట్లాడేసేసి ఇప్పుడు దగ్గుపాటి సురేష్ బాబు ఇంట్లో ఉన్నట్టుంటే ఎట్టా కుదురుతుంది, బయట కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలన్నట్లు ఆయన ఇంట్లో పిల్లలు ఎంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉంటున్నారు. గురువింద గింజల్లాగా మాట్లాడితే కుదరదు. పిల్లలన్నాక, పెద్దలన్నాక, మనుషులన్నాక తప్పులు చేయటం సహజం. కాకపోతే తప్పులు పొరపాట్లు తెలుసుకుని దిద్దుకోమని చెప్తారు ఎవరైనా, తప్పులు చేయకుండా ఉండమని ఎవరూ చెప్పరు. అసలు చెయ్యని వాళ్ళు ఉంటారంటే ఆశ్చర్యం. అసలు తప్పులే చేయలేదు అంటే ఏం పని చేయలేనట్లు లెక్క. పని అంటూ చేస్తే తప్పులు ఒప్పులు అన్నీ దొరుకుతాయి కదా, ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా. అంటే మేము విడివిడి అని చెప్పి చెప్పాలని ప్రయత్నం అన్నమాట. అందుకని మమ్మల్ని దీనిలో కలపకండి, మాకిచ్చే ఇన్సెంటివ్లో లేక మాకిచ్చే రాయితీలో మాకు విడిగానే మా ప్యాకేజీ మాకే అని మాట్లాడినట్లుంది. ఇప్పుడు పిల్లలన్నాక ఎవరి పిల్లలని తప్పులు చేస్తారు కదా, వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడు కదా అని చెప్పి మీరు ఇవాళ ఇలా మాట్లాడితే రేపు మీ అబ్బాయి తప్పు చేసినప్పుడు, ఇప్పుడు చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, చెడు చెవులో చెప్పు, నిజం బజార్లో చెప్పు అని. మరి ఈయన అంతగా అయితే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి, నానా ఇట్లా ఉంటే కాదు, ఏమన్నా నీకు ఇలా రోడ్ షో అది చేసుకుంటూ వెళ్ళావు కదా, అలా చేయకుండా ఉండాల్సింది, నీకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైందని ఎవరెవరో అన్నారు నాతోటి, అది మంచిది కాదు. ఒక పెదనాన్నలాగానో ఒక చుట్టంలాగానో చెప్పుంటే ఎంత బాగుండేది, చెప్పలా.
చెప్పకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారా? అందుకే వీళ్ళు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను సీఎంగా ఉన్నన్ని రోజులు కూడా బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్ల పెంపు ఉండవు అన్న తర్వాత మళ్ళీ ఈ టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఎందుకు జరిగిందంటారు? అలాగే FDC చైర్మన్గా సడన్గా దిల్ రాజు గారు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? అంటే దిల్ రాజు గారిని FDC చైర్మన్గా చేసి చాలా రోజులైంది, 10 రోజులు 15 రోజులు అయింది. అయితే ఆయన నేను ప్రమాణ స్వీకారం నా పుట్టినరోజు నాడే చేసుకుంటాను అని చెప్పి ఆయన ఈ లోపు మధ్యలో అమెరికా వెళ్ళొచ్చారు. అయితే ఈయన అమెరికా వెళ్ళేటప్పటికే నాకు ఐడియా ఉన్నంత వరకు, ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, ఈ థియేటర్ గొడవ మొదలైంది. మరి ఇండస్ట్రీలో ఇంత రగడ జరుగుతూ ఉంటే, ఇంత ఇబ్బంది ఉంటే అమెరికా ఎందుకు వెళ్ళినట్లు? సరిదిద్దాలి కదా. నీకు FDC చైర్మన్, నువ్వు ప్రమాణ స్వీకారం చేసినా చేయకపోయినా నిన్ను అనౌన్స్ చేశారు అంటే ఆ బాధ్యతలో నువ్వు ఉండొచ్చు కదా. అన్ని రోజులు ఆగి సీఎంని కలవడం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ సినిమాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నా మహారాజ్, ఇలాంటి సినిమాలు ఉన్నాయి. వీటి కోసం అని చెప్పి వీళ్ళు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కొంచెం వాళ్ళని దువ్వుతున్నారు. అయితే నేనేమంటానంటే, సరే ఇవి కూడా అవసరాలే, కాదని అనట్లేదు. మీరు సమాజానికి ఉపయోగపడండి, సమాజం దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకోండి, తప్పులేదు. ఇన్నాళ్ళు మీకు ఎవరో చెప్పకపోయి ఉండొచ్చు, మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి, దీని మీద సెస్ వేస్తాము, ఆ సెస్ తోటే గురుకులాలకి ఆ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది, అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా అడిగారు, వీళ్ళు కూడా మేము చేస్తామన్నారు. అంతవరకు బాగానే ఉంది. మరి వీళ్ళు ఇస్తున్న కలర్ ఏంటంటే బయట ఏమంటే, మరి బెనిఫిట్ షోలు వాటి గురించి ఏమన్నారు ఆయన అంటే, అసలు ఆయన పెద్ద వేదాంతిలాగా ఏంటండి బెనిఫిట్ షోల గురించి అడుగుతారు, అది చాలా చిన్న విషయం, పెద్ద విషయాలు వేరే ఉన్నాయి. పెద్ద విషయాలు అంటే ఏంటి? మీ సినిమా రిలీజ్లా, మీకు కావాల్సిన రాయితీలా? వీళ్ళంట ఇంత స్వార్థపరులు. వీళ్ళు హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సినిమా హబ్బుగా చేస్తారంట. బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు ఇక్కడే షూటింగ్ జరుగుతాయి. అవును. పైగా ఆ వెళ్ళిన వాళ్ళలో 48 మందిలో ఒక్క మహిళ లేదు. ఒక్క మహిళ లేదు. దీని గురించి ఎవ్వరికి చింత లేదు. అంటే వీళ్ళు కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని చెప్పినా, మహిళలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా, మహిళల్ని సమానంగా రానివ్వట్లేదని చెప్తున్నా, పోనీ సమానంగా కాదు, కనీసం 15% అన్నా, కనీసం 10% అన్నా వాళ్ళకి చోటు ఇవ్వచ్చు కదా. వీళ్ళ స్థానాలు ఎక్కడ తక్కువ అవుతాయేమోనని చెప్పి ఇప్పుడు అక్కడేమి 50 మందే రమ్మని అనలా. వెళ్ళొచ్చు. సరే మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళమంటే ఎలాగో తీసుకెళ్ళరు అనుకోండి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో తీసుకెళ్ళొచ్చు కదా. అంటే వీళ్ళు ఏ మాత్రం మారరు. వీళ్ళు ఇంతే. అందుకనే నేను ఈ సినిమా పెద్దలు అసలు పెద్దలాగా వ్యవహరిస్తున్నారా, వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నిస్తుంది. అందుకే మీరు ఇప్పటికైనా మారండి. దాసరి నారాయణరావు గారు ఉండగా ఇదే సందర్భంలో ఉంటే గనక ఎంత ధైర్యం అండి. అసలు ముందు మీ పోలీసుల సంగతి ఏంటో విచారణ వేయండి, అంతర్గత విచారణ జరిపించండి అని అడిగి ఉండేవాడు ఆయన. అడగాల్సిన మాట అది. దానికి ఎన్ని కుప్పిగంతులు వేశారు. ఇప్పుడు ఏం లేదు. వాళ్ళ తప్పుల్ని మొత్తం అల్లు అర్జున్ మీద వేసి దొరికాడు రా అన్నట్లు, బలికి ఒక బకరా అన్నట్లు చేసేశారు. చేస్తే వీళ్ళందరూ దాన్ని ఒప్పుకున్నారు. ఎందుకు? వీళ్ళకి ఒక సమైక్యంగా ఉండటం చేత కాదు, ఒక బలమైన పక్షంగా ఉండటం రాదు కాబట్టే మీ మీదకి రాగలుగుతున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో సంస్థానాలు ఉన్న సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏదైనా ఇంకొక దేశం మన దేశంని వలస దేశంగా చేసుకోవాలి అంటే చేసుకోగలిగిన సత్తా ఉందా ఈరోజు?
ఎందుకు? మనం అందరం కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి. అలాగే వీళ్ళు కూడా మురిసిపోతున్నారు, ఎవరి సంస్థానం చూసుకుని వాళ్ళు మురిసిపోతున్నారు. కానీ మనం బలహీనమైపోతున్నాము. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ఎవరినైనా మనం ఎదుర్కోగలుగుతాము, మన వాళ్ళకి మనం మంచి చేసుకోగలుగుతాము అని అనుకోవట్లే. హైడ్రా పేరుతో కన్వెన్షన్ ని కూల్చివేసినప్పుడు కూడా ఎవరు పెద్దగా రెస్పాండ్ అది అవ్వక్కర్లేదండి. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ లేదు, అది అవ్వక్కర్లా. ఎందుకో చెప్పమంటారా? అది అక్రమ కట్టడం. అక్కడ చాలా ఉల్లంఘనలు జరిగినాయి. ఆ అక్రమ కట్టడాన్ని సక్రమ కట్టడంగా చేసుకోవటానికి ఆయన ఆల్రెడీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అది తిరస్కరణకి గురయ్యింది. అది ఎప్పటి నుంచో అక్కడ కొలతలు వేయించుకోమని చెప్పి గవర్నమెంట్ కోర్టు ఆదేశించినా కానీ ఆయన కావాలని చేసుకోలేదు. కాకపోతే ఆ కోపం ఏమీ లేదు, మీరు చేశారని నేనేమి మొహం మార్చుకుని కూర్చోలేదు, నేను సంతోషంగానే ఉన్నాను, మీతో స్నేహానికి నేను సయ్యే అనుకుంటా అనే ఒక ఉద్దేశం కోసం నిన్న నాగార్జున గారు వెళ్ళారు తప్పితే ఈ ఇష్యూల కోసం వెళ్ళలా. కరెక్టే, ఆయన అందుకు వెళ్ళారు. అవును, ఎవరిది వాళ్ళకే ఉంది. నిన్నటి మీటింగ్లో ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంది. ఇప్పుడు పెద్దలు అంటే అలా వ్యవహరించడానికి వీల్లేదు. ఒక కలెక్టివ్ ఎజెండాతో వెళ్ళాలి అక్కడికి. ఆ కలెక్టివ్ ఎజెండా లేదు. ఎందుకు లేదు అంటే వీళ్ళు అసలు అందరూ కలిసి కూర్చున్నది ఎప్పుడు? కూర్చోరు కదా. అందుకని కనీసం ఇప్పుడైనా దిల్ రాజు గారి నేతృత్వంలో అలాంటిది ఒకటి జరిగితేనే ఈ ఇండస్ట్రీ మీదకి ఎవరంటే వాళ్ళు రాళ్ళు వేయకుండా ఉంటారు.